మన ఆడవాళ్ళని మన ముందే మనం చూస్తుంటే ఏమన్నా చేయగలిగే వాళ్ళమా? అదే పరిస్థితి మన దేశంలో రేపు వస్తే ఏం చేయగలం మనం? మీ చేతిని ఒక కట్టె ఉందా, ఒక తుపాకీ ఉందా, లైసెన్స్ ఉందా, ఫైటింగ్ చేయడానికి ధైర్యం ఉందా, దమ్ము ఉందా, బలం ఉందా? మనం అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఇప్పుడు అవసరం లేదు మనకు, మన మనసులో తెలుసు. మన ఇంట్లో ఒక్క చిన్న కట్టె లేదు కొట్టడానికి, ఒక్క కుక్క వస్తే కూడా కొట్టడానికి కట్టెలేదు. కానీ వేరే వాళ్ళ ఇళ్లలో కత్తులు, కటార్లు, మహబూబ్నగర్లో లైసెన్స్ ఉన్న గన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి తెలుసా మీకు? తెలుసు, అందరికీ తెలుసు. వాళ్లకు గన్ లైసెన్స్ తీసుకోవడానికి ఈజీ, మనకు చాలా కష్టం. మనం తీసుకోము, ఎందుకంటే విష్ఫుల్ థింకింగ్. మనకేం కాదు. 1947 పాకిస్తాన్ అయింది, తర్వాత బంగ్లాదేశ్ అయింది, ఇప్పుడు కేరళ చూస్తున్నాం, బెంగాల్ చూస్తున్నాం. మన కళ్ళ ముందే మస్తు జరుగుతున్నాయి, కానీ మనం ఏం చేస్తలేం. దేవుడు కాపాడుతాడు. దీపాన్ని గాలిలో పెట్టేసి దేవుడిని కాపాడమంటున్నాం. రేపు ఈ పరిస్థితి మనకు వస్తే ఏం చేయాలి? దాని గురించి మనం ఆలోచించాలి. ఉట్టి ఆలోచించి ఓటీటీ చూసుకుంటూ, యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకుంటూ, స్టేటస్ పెట్టుకుంటూ ఉంటే వేస్ట్. అది లోపల మన పిల్లలు నేర్పించాలి. నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, పిల్లలు బొట్టు పెట్టుకోరు, గాయత్రి మంత్రం రాదు, సరస్వతి నమస్తుభ్యం రాదు, అమ్మను మమ్మీ, నాన్నను డాడీ. మనం మన కల్చర్ మన పిల్లలకి నేర్పించట్లేదు. అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు. మనం క్రికెట్ ఆడడానికి వెళ్తాం, బౌలర్ ఎట్లా బౌలింగ్ చేస్తాడు, మనం దానికి ప్రిపేర్ అయి ఉండాలి. కానీ వాడు స్లో బాల్ వేస్తాడు, స్లో బాల్కి ప్రిపేర్ పంపిస్తే వాడు అవుట్ అయిపోతున్నాడు. కాబట్టి మన పిల్లల్ని మనం కల్చర్ నేర్పించాలి ఫస్ట్. మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడతారో తెలుగు మాట్లాడతారో ఇంట్లో, దట్ ఈస్ సెకండరీ. కానీ మనం కల్చర్ నేర్పించాలి. మనం చూడండి, అమెరికాలో మన పిల్లలు ఎట్లా ఉన్నారు చూడండి, భరతనాట్యం నేర్చుకుంటున్నారు. మనకన్నా బెటర్. వాళ్ళకు ప్రాణాయామం వస్తుంది, సంస్కృతి తెలుసు, వాళ్ళకు యోగాలంటే తెలుసు, వాళ్ళకు భగవద్గీత శ్లోకాలు మనకన్నా బాగా వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాము? శ్రీ చైతన్య, నారాయణ, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, పొద్దున్న 5 o'clock ట్యూషన్, 8 గంటలకు పడుకోవడం, 9 గంటలకు పడుకోవడం, రాత్రి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.